హలో, అందరు ఎలా ఉన్నారు? నాకు తెలిసి ఎక్స్ట్రాడినరీ ఉన్నారు, అవునా? రైట్. మన జీవితంలో చాలా ఒడిదుడుకులు వస్తుంటాయి. ఎలాంటి ఒడిదుడుకులు వస్తుంటాయంటే, కొన్ని సిచ్యువేషన్లో మనం చేసే పనిలో సక్సెస్ రాకపోవచ్చు, మనం చేసే పనిలో ఫెయిల్యూర్స్ రావచ్చు. ఆ ఫెయిల్యూర్స్ వచ్చినాయని చెప్పేసి మనం పాస్ట్నే మైండ్లో పెట్టుకొని వెళ్తున్నాం అనుకోండి, పాస్ట్నే క్యారీ చేస్తున్నాం అనుకోండి, అంటే మనం ఆ పాస్ట్ని ఒక స్టెప్గా మార్చుకొని మనం ముందుకెళ్ళడానికి ట్రై చేస్తే మనం ఆటోమేటిక్గా ఒక స్టెప్ ఎదగడానికి మనకు దారి కనబడుతుంది. అంటే మన థింక్ అనేది ఎప్పుడైతే ఆలోచిస్తాం, మనం ఎస్ నాకు ఈ దారి కావాలి, నేను ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తే ముందుకెళ్ళడానికి దారి దొరుకుతుంది. లేదు నేను ఇక్కడే ఉండిపోవాలి, నా లైఫ్ ఇంతే, నా జీవితం అయిపోయింది, ఇంతకుముందు ప్రీవియస్లో ఏదో చేశాము, నా జీవితం అయిపోయింది, ఇంకా నేను జస్ట్ ఇదే లైఫ్ అనుకుంటే అది వరెస్ట్ లైఫ్ అండి. రియల్ చెప్తున్నాను. ఎందుకంటే మన థింక్ అనేది బిగ్ ఉండాలి. ఎప్పుడైతే థింక్ బిగ్ ఉంది అంటే మీరు ముందుకెళ్ళొచ్చు. ఫర్దర్ ఏ సెక్టర్ అయినా ఏముందండి, మీరు చేసే పని ఇంపార్టెంట్, మీరు చేసే సెక్టర్ ఇంపార్టెంట్, మీకు రేపు ఫ్యూచర్లో ఎలాంటివి రాబోతున్నాయి అనేది ఇంపార్టెంట్, ఎలాంటి సక్సెస్ రాబోతుంది అనేది ఇంపార్టెంట్. మన మహేష్ బాబు చెప్తారు కదా, సక్సెస్ ఈజ్ ఏ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ అని చెప్పేసి. రియల్ అండి, సక్సెస్ అనేది ఒక జర్నీ అండి. ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. ఎందుకు మీరు మీ ప్రీవియస్ని, మీ పాస్ట్ని గుర్తు చేసుకుంటూ అలాగే ఇంట్లో పడిపోయి ఉంటారు? ఒకసారి థింక్ చేయండి. మీకు కూడా ఏదో టాలెంట్ ఉంటుంది, మీకు కూడా అవకాశం వచ్చి ఉంటుంది. ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఎప్పుడైతే మీ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారో మీరు ఒక దారి వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టు. ప్రయత్నం చేయని లైఫ్ ఎందుకండి?